హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలి. నేను ఈరోజు సగ్గుబియ్యం బంగాళదుంప వడలు చేద్దాం అనుకుంటున్నానండి. అయితే ఈ కప్పుతో నేను కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. రాత్రి నానబెట్టానండి. ఈ కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, కప్పు నీళ్ళే పోయాలండి. అలాగైతేనే బాగా కూడా నానతాయి, చాలా బాగుంటాయి. చూడండి ఎలా నానేయో. ఇప్పుడు ఈ నానే కదా, ఇందులోకి మనము ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, బంగాళదుంప తురుముకుందాం రండి. ఈ బంగాళదుంప నేను ఒక బంగాళదుంప తీసి ఉడకబెట్టానండి. అంత మెత్తగా ఉడికిపోకూడదండి, కొంచెం గట్టిగానే ఉండాలి. మనం తురున్నట్టు పడాలండి. అందుకని నేను గట్టిగానే ఉడకబెట్టాను, అంత మెత్తగా అవ్వలేదు. కొంచెం గట్టిగానే ఉండాలండి. చూడండి తురిమితే ఎలా పడుతుందో అలా పడాలి. అంత మెత్తగా కాదు, అంత గట్టిగా కాకుండా ఉండాలండి. చూడండి ఎలా తురిమేసుకోవాలి మనం బంగాళదుంపని. ఇంకోండి బంగాళదుంప మొత్తం తురిమేసాం కదా, ఇలాగొచ్చింది. ఇందులోకి నేను ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టానండి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి, చాలా బాగుంటుంది టేస్ట్. నేను చిన్నవి 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకోండి ఉల్లిపాయలు కూడా వేసేసాను. కొంచెం కారం కూడా వేస్తున్నానండి, ఒక 1/2 స్పూన్ కారం కూడా వేస్తున్నాను. కొంచెం జీలకర్ర, రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, మనము కలుపుకుందామండి. ఇది మొత్తం కలిసిలా కలుపుకోవాలండి. వాటర్ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం వాటర్ మనకి బంగాళదుంప తురిమే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదండి. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇంకోండి ఇలా కలుపుకోవాలి. చూడండి మనకు సరిపోయింది. వడల పిండి ఎలాగొస్తుందో మినపప్పు సేమ్ అలాగే వచ్చింది చూడండి. ఇందులో మనం ఏం వాటర్ యాడ్ చేయ అవసరం లేదు. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వడలు వేసేసుకుందాం రండి. ఇంకోండి ఇలాగా అరిచేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. చేసుకొని మనకి ఎంత ఉండ కావాలో వడకి అంత ఉండ తీసుకోవాలండి. ఇలాగా తీసుకొని మనం ఆల్రెడీ నేను ఆయిల్ పొయ్యి మీద పెట్టానండి, వేడి ఎక్కుతుంది. ఇంకోండి ఇలా చేసుకున్నాం కదా, మనకి వడకి ఎంత వస్తుందో సేమ్ అంతేనండి. ఇంకోండి చూడండి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనము మధ్యలో కొంచెం ఆయిల్ పూసుకొని ఇలా ఓల్లో పెట్టుకుంటే చాలా బాగా ఉడుకుతుందండి. అందుకని నేను ఓల్లో పెట్టాను. ఇంకోండి ఆయిల్ మరిగింది, నేను ఆయిల్లో వేస్తున్నాను. కానీ వేసిన ఎమ్మటే మనం కదపకూడదండి, ఒక 2 నిమిషాలు ఉండాక కలపాలి. ఇగో చూడండి ఇలా ఉడుకుతాయి. 2 నిమిషాలు అయ్యే కలిపితే ఇంకోండి ఇలా తిరగేసుకోవాలి. 2 నిమిషాలు అయితే గరిటికి కూడా అంటుకోకుండా వస్తాయి కాబట్టి చాలా బాగుంటాయండి అలా తిరగేసుకుంటే. చూడండి నేను తిరగేసాను. తొందరగా అయిపోవాలని ఐలో మాత్రం పెట్టకూడదండి ఎప్పుడైనా సరే, కానీ సిమ్లోనే ఉండాలి. సిమ్లో ఉంటేనే బాగా లోపల కూడా ఉడుకుతుంది, పర్ఫెక్ట్గా ఉంటుందండి. వడ కూడా చాలా బాగుంటుంది అలా చేసుకుంటే మాత్రం. చూడండి సగ్గుబియ్యం కూడా ఎలా కనబడుతున్నాయో చూడండి. ఇలా కనబడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసుకుంటే మాత్రం. సగ్గుబియ్యం కనబడేలాగా ఉండాలి, సిమ్లోనే ఉండాలి. స్టవ్ ఐలో పెట్టుకోకూడదు ఎప్పుడైనా సరే, కానీ నూనె మరిగే వరకు ఐలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టేసుకోండి వడలు వేసినప్పుడు. అలాగైతే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, లోపల కూడా సాఫ్ట్గా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకోండి ఇంక ఏగిపోయాయి, నేను తీసేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా వస్తే మాత్రం చాలా బాగుంటాయండి, కరకరలాడతాయి కూడా, లోపల సాఫ్ట్గా కూడా ఉంటుంది. నేను ఇంక తీసేస్తున్నాను. ఇంకోండి వడలు అయిపోయినాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, కరకరలాడుతున్నాయి, బయట లోపల సాఫ్ట్గా ఉన్నాయి. తింటుంటే ఇలా చట్నీ తింటుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బ్రేక్ఫాస్ట్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. రాత్రి నానబెట్టుకుని ఉంటే మినపప్పుతో కూడా పని లేదండి, చాలా టేస్ట్గా ఉంటాయి, హెల్దీ అని ఫుడ్. ఈ ఎండాకాలాన్ని ఇలాంటి ఫుడ్ తింటే మాత్రం చాలా బాగుంటుందండి. అంత హెల్దీ అయ్యే కాబట్టి పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా బాగుంటుంది, హెల్త్కి మాత్రం చాలా మంచిది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.